నేను చెప్పానా నీకు తొందరలోనే పెళ్లి ఘడియలు రాబోతున్నాయని? అమ్మ ఆశీర్వదించింది. పెళ్లి కూతురు ఊళ్ళోకి వెళ్ళి కనీసం 9 ఇళ్ళైనా తిరిగి బియ్యం తీసుకురావాలి. నేనెళ్ళి వీధుల్లో తిరిగి రైస్ అడుక్కు రావాలా? ఇంపాసిబుల్. కళ్ళు బాబు, కడుపుకు సలవా తీసుకోండి. కళ్ళు లేదు, గిల్లు లేదు. ఇట్స్ నాట్ గుడ్ ఫర్ హెల్త్. ఏరా సన్నాసి, వాళ్ళంత ప్రేమగా తెచ్చితే నేలపాలు చేసావు, తప్పు కాదు? ఏంటి బామ్మ ఇవి కానుకలా? బుద్ధున్న వాడెవడైనా ఇవి ఇస్తాడా? ఇలాంటివి తీసుకుంటాడా? అయినా మనకేం తక్కువ? ఇవి కొనుక్కోలేమా? వస్తువుల్ని కొనగలనరా, కానీ అవిచ్చే మనసుని, ఆ మనసు దీవించే దీవెనల్ని ఎన్ని లక్షలు పోసినా కొనలేవు, గుర్తుంచుకో. పోనీయండి అమ్మా, చిన్నపిల్లాడు, మన బాబే కదా. బాబు చేపలు తీసుకోండి. ఏయ్ ఏంటిది? నాన్ సెన్స్. కంపు కొడుతున్నాయి. దూరంగా వెళ్ళు. వెళ్ళు. క్రిష్, ఏమైందిరా నీకు? వాళ్ళంత ప్రేమ చూపిస్తుంటే ఎందుకు డిసప్పాయింట్ చేస్తున్నావు? డాడ్, ఇది ప్రేమ కాదు, పిచ్చి. అందుకే చీప్ గా బిహేవ్ చేస్తున్నారు. క్రిష్, అవును డాడ్, ఇలాంటి వాళ్ళు ఇలా మీద పడిపోతున్నారంటే మన నుండి ఏదో ఆశిస్తారు. ఇవన్నీ నమ్మకూడదు. ఏమిట్రా కృష్ణ, ఏం మాట్లాడుతున్నావు? ఏదో ఆశించడానికి వీళ్ళు మీలా వ్యాపారస్తులు కాదు. ఆలోచించి ప్రేమించరు. మనసులో ఏదుంటే అదే బయటకొస్తుంది. వ్యాపారం చేసి చేసి ఇలాంటి మాటలు వంట పట్టుకుపోయాయి. బామ్మ, నాకింకేం చెప్పకండి. ఈ లో క్లాస్ వాళ్ళు, మిడిల్ క్లాస్ వాళ్ళు ఎలాంటి వాళ్ళు నాకు బాగా తెలుసు. ఏం తెలుసురా నీకో? అబ్బో, ఒకటేంటి, పలకరిస్తే చాలు పరిచయం పెంచుకుంటారు. మాట్లాడితే చాలు చుట్టూ తిరుగుతారు. కాస్త చనువిస్తే చంకనెక్కుతారు. అంతెందుకు, ఏదైనా మంచి పని చేశారని కాస్త అభినందిస్తే చాలు బంధుత్వమే కలుపుకుంటారు. ఆపదలు ఆదుకుంటే జీవితమే రాసి ఇవ్వమంటారు. వీళ్ల మీద మనం ఆధారపడుతున్నట్టు, వీళ్ళు లేకపోతే మనం బతకలేము అన్నట్టు ఫీల్ అయిపోతారు. ఒక్క ముక్కలో చెప్పాలంటే ఒక్క పూట అన్నం పెట్టి జీవితాలకే కన్నం వేస్తారు. క్రిష్, నువ్వేం మాట్లాడుతున్నావో తెలుస్తోందా నీకు? డాడ్, నేను కరెక్ట్గానే ఉన్నాను. మీరు చెప్పిందల్లా చేస్తున్నానని ఇలా ఇబ్బంది పెట్టకండి ప్లీజ్.
ఒక నిమిషం డాడ్. క్రిష్ అవి ఇలా ఇవ్వండి. ఇవ్వండి. చెప్పు కిరణ్. క్రిష్, చెన్నై నుండి మెయిల్ వచ్చింది, నీకు ఫార్వర్డ్ చేశాను. నువ్వు ఒకసారి చూసి. హలో కిరణ్. హలో హలో కిరణ్, ఏంటి మెయిల్ వచ్చిందా? హలో హలో. పల్లెటూరులో సిగ్నల్ ఉండదు, ఏమి ఉండదు. హలో హలో. పలకరిస్తే చాలు పరిచయం పెంచుకుంటారు, మాట్లాడితే చాలు చుట్టూ తిరుగుతారు, కాస్త చనువిస్తే చంకనెక్కుతారు. ఏదైనా మంచి పని చేశారని కాస్త అభినందిస్తే చాలు బంధుత్వమే కలుపుకుంటారు, ఆపదలు ఆదుకుంటే జీవితమే రాసి ఇవ్వమంటారు. కిరణ్, ఇప్పుడెలా? అర్జెంటుగా మెయిల్ చెక్ చేసుకోవాలి. శ్వేత, ఇక్కడేం చేస్తున్నా? ఉండమ్మా. శ్వేత, ఏమైంది? ఏం కాలేదు, నువ్వు వెళ్ళు, ఇప్పుడే వస్తాను. అక్కడ నీకోసం అందరూ వెయిట్ చేస్తున్నారమ్మా. దేనికి? వంటలు రెడీ అయ్యే, భోజనాలు కూర్చుంటున్నారు, పెళ్లి కూతురు వడ్డించాలని అందరూ అడుగుతున్నారు. రామ్మా. అమ్మా, ఏంటి పిచ్చి? చాదస్తానికి కూడా హద్దు ఉండాలి. వాళ్ళతోనే చచ్చిపోతుంటే నువ్వు మొదలు పెట్టావా? వెళ్ళు. అసలేం జరిగిందో చెప్పమంటే చెప్పవేంటి? అరగంట నుంచి క్రిష్ కనిపించట్లేదు. నీకేం తెలుసు నా టెన్షన్? ఎందుకు టెన్షన్? ఒక ఫోన్ చేయొచ్చు కదా. నాకు తెలీదా? పార్కింగ్ లో కారు లేదు, గుళ్ళో క్రిష్ లేడు. శ్వేత, ఇందాకటి నుంచి భోజనాల దగ్గర మీనాక్షి కూడా కనిపించట్లేదు. అమ్మా, ఇద్దరూ లేరంటే దిగో దిగో. సార్, నా కార్లో ఏం చేస్తున్నావు? చెప్పు, నా కార్లో ఏం చేస్తున్నావు? అది నేను. ఏంటి చెప్పు. అసలు నా వెంట ఎందుకు పడుతున్నావు? ఎందుకు నన్ను ఇలా వేధిస్తున్నావు? శ్వేత మేడం రమ్మందన్నా వచ్చావు,
శ్వేత మేడం ఉండమందన్నా ఉన్నావు. అలాంటప్పుడు ఓ మూలను పడుండాలి, లేదా సిగ్గనేది ఏమైనా ఉంటే వెళ్ళిపోవాలి. అంతేకాని మరో అమ్మాయితో పెళ్లి కావాల్సిన నా చుట్టూ తిరిగితే ఏంటి అర్థం? ఓహో, చూసిన వాళ్ళంతా నన్ను అసహించుకోవాలనా? నలుగురిలో నన్ను వెధవం చేయాలనా? అయ్యో కాదండి, కల్లో కూడా అలా అనుకోను. అనుకోకపోతే నాకు తెలియకుండా వచ్చి నా కారులో ఎందుకు పడుకున్నావు? అంటే అవకాశం కోసం ఎదురు చూస్తున్నావా? ఎలాగైనా నా పెళ్లి చెడగొట్టాలని ఆలోచిస్తున్నావు, అంతేగా? ఎదుటి మనిషి మనల్ని ఇంతలా అసహించుకున్నాడు అంటే ఒక్కసారైనా ఆలోచించాలి. కళ్ళ ముందు కనిపిస్తేనే రగిలిపోతున్నాడంటే మన తాహతేంటో గుర్తించాలి. అది మర్చిపోయి నన్ను పట్టుకుని వేలాడుతున్నావంటే అసలు నువ్వు మనిషివేనా? మనిషికో మాట పశువుకో దెబ్బ అంటారు, కానీ మాట చెప్పడానికి నువ్వు మనిషివి కాదు, దెబ్బ కొట్టడానికి పశువువి కాదు. అసలు నువ్వేవి కావు, విలువలేని పనికిరాని ఒక చెత్త పుట్టవే. అలాంటి చెత్త బుట్టలో చెత్త కాగితాలు వేస్తారు, కానీ నాలాంటి వాళ్ళ జీవితాలను కాదు. ఇదిగో చూడు, నువ్వు నా కళ్ళ ముందే ఉన్నా, కళ్ళు తెరిచి వెళ్ళిపోయినా, ఎన్ని ఎత్తులు వేసినా, ఎన్ని జిత్తులు మారి పనులు చేసినా నా పెళ్లి నాపలేవు, నా మనసును మార్చలేవు. జాగ్రత్త. ఎందుకే ఇలా గుండె లోపల ఇంత మంట రేపుతావు అంగని కల అన్ని వైపులా అల్లుకోకిలా ఆగనీక సాగనీక ఎన్నాళ్ళిలా వెంటాడుతూ వేధించాలా మంటైనను సాధించాలా కన్నీటిని కురిపించాలా జ్ఞాపకమై రగిలించాలా మరుపన్నదే రానీయవా దయలేని స్నేహమా. అమ్మా ఏమ్మా ఇక్కడేం చేస్తున్నారు? రండి. వస్తున్నా అంకుల్, మీరు పదండి. అవును, క్రిష్ ఎక్కడా? క్రిష్ అది అది వాళ్ళంతా వెయిట్ చేస్తున్నారమ్మా. నేను క్రిష్ కోసమే చూస్తున్నాను ఆంటీ. ధనా, ఇంకా ఆలస్యమేమిట్రా? రాధాకృష్ణ ఎక్కడా? భోంచేద్దాం రండి. క్రిష్ కోసం చూస్తున్నాం పెద్దమ్మా. ఎక్కడికి వెళ్ళాడో ఏంటో. అదిగో అదిగో క్రిష్ వస్తున్నాడు అత్తయ్య. క్రిష్, మీనాక్షి ఎక్కడా? ఇదిగో నా బ్యాక్ పాకెట్లో ఉంది, తీసుకో. క్రిష్ లేకపోతే తను ఎక్కడుందో నాకెలా తెలుస్తుంది? అంటే నీతో పాటే. షడప్, నాతో ఎందుకుంటుంది? ఇంతకీ నువ్వెక్కడికి వెళ్ళావురా? మెయిల్ చెక్ చేసుకోవడానికి వెళ్ళాను డాడ్. సరే సరే పదండ్రా అబ్బాయి. ఇంతకీ మీనాక్షి కనిపించట్లేదేంటి? వస్తుందిలే, నువ్వు రా శ్వేత. అది కాదా ఆంటీ, భోజనాల దగ్గర పనులుంటాయి, ఎవరు చేస్తారు? ఇందాకటి వరకు ఇక్కడే ఉండాలి కదా. అదే నాకు కూడా అర్థం కావట్లేదు. అయినా అందరికి లేని టెన్షన్ నీకెందుకు? వదిలే. ఎప్పుడు చూసినా మీనాక్షి మీనాక్షి అంటుంటావు. బాబు గారు, మీనాక్షి అంటే ఇందాక పూజ చేస్తున్నప్పుడు పూలమాల పడిందే ఆ అమ్మాయేనా? చూసావా? ఊళ్ళో చూశానమ్మా. ఊళ్ళోనా? అవునమ్మా, తలంబ్రాల బియ్యం భిక్షాటన చేస్తుంది, ఇల్లు తిరుగుతుంది.
కోసం బియ్యం అడుక్కొస్తే మంచిదే కదా. ఆ అమ్మాయి అదే పనిలో ఉంది. వస్తాను బాబు గారు. అయ్యో మర్చిపోయాను, నేనే మీనాక్షిని పంపించాను అన్నయ్య గారు. ఏమిటి, నువ్వు పంపించావా? అవును పిన్ని గారు, మీరే చెప్పారు కదా తలంబ్రాల బియ్యం అడుక్కొస్తే మంచిదని. శ్వేత చిన్నపిల్ల, ఏమీ తెలీదు. కానీ ఆచారం పక్కన పెట్టలేం కదా. మీనాక్షి పరైదేం కాదు, మా ఇంటి పిల్లే. మా శ్వేతకి చెల్లెల్లాంటిది. అందుకే మీ మాట కాదనలేక నేనే పంపించాను. ఏమైతేనే తలంబ్రాల బియ్యం భిక్షాటన చేస్తూ ఆ పిల్ల పుణ్యం మూట కట్టుకుంటోంది. అక్కలాంటి దానికోసం అంతలా ఆరాటపడుతుంది అంటే ఆ అమ్మాయి మనసు ఎంత గొప్పదో. ఈ రోజుల్లో ఇలాంటి అమ్మాయిలు 100కో 1కోటికో ఒక్కళ్లే ఉంటారు. అదిగో మీనాక్షి వచ్చేసింది. అయ్యో మీనాక్షి, మేడం నా కోసం నువ్వెళ్ళి బియ్యం తీసుకొచ్చావా? థ్యాంక్ యూ మీనాక్షి, నేను చేయలేని పని నువ్వు చేసావు. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇది నా బాధ్యత మేడం. ఓసి నీ అమ్మ కడుపు బంగారంగాను, ఎంత మంచి మనసు నీది. అమ్మా, అవి ఇందులో పొయ్యమ్మా. అమ్మా, 10 మంది ఆశీర్వదించి ఇచ్చిన ఈ తలంబరాలు ఎంతో పుణ్యం చేసుకుంటే గాని దొరకవు. అలాంటి తలంబరాల్ని చిన్న చూపు చూడకూడదమ్మా. తీసుకోండమ్మా. థ్యాంక్ యూ మీనాక్షి. థ్యాంక్ యూ మీనాక్షి. సరే సరే రండర్రా, భోంచేద్దాం. పదండి. పదండి. పిల్లలు ఎక్కడున్నారే అమ్మాయి? అక్కడున్నారు బామ్మగారు. ఏంటి ఈ కొత్త కొత్త డ్రామాలు? ఇందాక అంత తిట్టినా అంత అసహించుకున్నా బుద్ధి రాలేదా? వంట పనులు చేయడం, బియ్యం అడుక్కు రావడం, తెగ సెంటిమెంట్ ప్లే చేస్తున్నావు. నీ సెంటిమెంట్ చూసి పడిపోతాననుకున్నావా? పిడికెడు బియ్యం తెచ్చినంత మాత్రాన నీ మీద జాలిపడి నిన్ను పెళ్ళంగా ఒప్పుకుంటాననుకున్నావా? నెవర్. చూడు, ఇలాంటి సినిమా ట్రిక్లు, సీరియల్ సెంటిమెంట్లు నా దగ్గర కాదు. నువ్వు తలకిందులుగా తపస్సు చేసినా నువ్వు అనుకున్న జరగదు. ఆపుతారా? ఆపుతారా? కట్టిన తాళినే మీరు సెంటిమెంట్ అనుకోలేదు. అలాంటిది పిడికెడు బియ్యం తెస్తే మీరు సెంటిమెంట్ గా ఫీల్ అవుతారని నేనెలా అనుకుంటాను?